ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. ఆగస్టు 20 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగం ఉదయం 105 మరియు 106 కీర్తనలు, సాయంత్రం 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము. ప్రభునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధి మీకు తోడుగా ఉండునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ క్షేమంగా ఉన్నారా? మీ కుటుంబ సభ్యులు, మీ పిల్లలు, మీ ప్రియులందరూ కూడా సంతోష సమాధానాలతో వారు ఉన్నారని నేను ప్రభునందు నమ్మి నేను నా దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఈ ఉదయం ప్రభువారు ఇచ్చినటువంటి ఒక లేఖన భాగాన్ని చదువుకుందాం. జకర్యా గ్రంథం 9వ అధ్యాయము 12వ వచనం. బంధకములలో పడియుండియు నిరీక్షణ గలవారలారా, మీ కోటను మరలా ప్రవేశించుడి. రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియచేయుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ఒక అద్భుతమైన వాగ్దానముతో దేవుడు మీ ముందుకు వస్తున్నాడు. మీ చుట్టూ అలుముకున్నటువంటి చీకట్లు అవి వెలుగుగా మార్చడానికి దేవుడు అద్భుతమైన రీతిలో మీ ముందుకు కదిలి వస్తున్నాడు. మీరు బంధకాలలో ఉన్నారు. అప్పుల బంధకం, రోగ బంధకం, వ్యాధి బంధకం, సమస్యల బంధకం, అవమానాల బంధకం, నిందల బంధకం, రకరకాల బంధకాలు. చెరసాలలో ఉన్నవాడు ఆ ఊచలు పట్టుకొని పిట్టల యొక్క కిలకిల రావాలు, వాహనాల శబ్దాలు ఇవన్నీ కూడా విని బయట ఉన్నటువంటి వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారో, నేను ఇక్కడ 4 గోడల మధ్య ఎటు వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాను, ముందుకు కదల్లేని స్థితిలో నేనున్నాను అని తను తాను ఏ విధంగా దుఃఖముతో బాధతో అల్లాడిపోతుంటాడో, వేదన చెందుతూ ఉంటాడో, తనలో తాను ఎలా కుమిలిపోతాడో. బంధకాలలో ఉన్నటువంటి వారు ఏ చెరసాలలో ఉండకపోయినా ఈ సమస్యల వలయంలో, ఈ బంధకాల్లో చిక్కుకున్న వీరు అదే రీతిగా భావిస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు బంధకాలలో ఉన్నారా? దేవుని బిడ్డలారా, ఈ బంధకాలన్నిటినీ దేవుడు ఒక్క దెబ్బతో వాటిని కొట్టివేయబోతున్నాడు. ఒక గొప్ప విడుదలను ఆయన మీకు ఇవ్వబోతున్నాడు. ఈ రోజున ఆయన మీకు ఇస్తున్న అద్భుతమైన వాగ్దానం ఏంటో తెలుసా? రెండంతలుగా మీకు మేలు చేసేదను. ఈ వాగ్దానం మీరు పట్టుకోండి, మీరు తీసుకోండి. నిశ్చయముగా దేవుడు మిమ్మల్ని వర్ధల చేస్తాడు, సమాధానముతో నింపుతాడు. మీ జీవిత దినములలో అద్భుతమైన ఆనందాన్ని మీరు అనుభవిస్తారు. మేలు చేయగల దేవుని హస్తం కదిలి వస్తుంది. ఆయన కృప మిమ్మల్ని ఇదిగో నింపివేస్తుంది. ప్రియ దేవుని బిడ్డ, మీరు భయపడవద్దు. ప్రభు సన్నిధిలో నిలబడి ఉండండి. గొప్ప కార్యాలు మీ కొరకు ఎదురు చూస్తున్నాయి. ఆయన తన మహిమతో మిమ్మల్ని నింపి బలపరిచి సమాధాన మార్గములో మిమ్మల్ని తోడుకొని వెళ్ళబోతున్నాడు. ప్రభు కృప మీకు తోడైనగాక. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. మహోన్నతుడ, ఈ ఉదయకాల సమయంలో మా ప్రియులను ఒక్కసారి దర్శించండి. అయా, బంధకాల నుండి వారిని విడిపించండి తండ్రి. ఇదిగో నాయన, రెండంతలుగా మేలు చేస్తానని మీరు వాగ్దానం ఇస్తున్నారు ప్రభు. ఈ వాగ్దానం మీ బిడ్డల పక్షంగా నేను ఎత్తి ప్రార్థిస్తున్నాను. మా తండ్రి, ఆ బంధకముల నుండి విడిపించి ప్రభా సంతోషకరమైన మార్గంలో నడిపించి సమృద్ధి గల చోటను వారికి కాపురమును అనుగ్రహించి నివాసమును అనుగ్రహించి మహిమ పొందుమని యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.